నమస్తే అండి. స్త్రీ కోసం జరుగుతున్న కొన్ని విషయాలు మీ అందరికీ చెప్పాలని నేను నిర్ణయించుకున్నానండి. భర్తకాలం చేసిన స్త్రీకి ఈ సంఘంలో చాలా అఘోరాలు జరుగుతున్నాయండి. వాళ్ళకి తెలియక అజ్ఞానంతో చేస్తున్నారు. కానీ ఆ రోజుల్లో మనకు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. కానీ ఈ రోజుల్లో చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. ఇది నేను తెలుసుకున్న సత్యాన్ని మీ ముందు ఉంచాలని నిర్ణయించుకున్నానండి. భర్తకాలం చేసిన స్త్రీని ఎప్పుడూ కూడా అఘోరం పరచొద్దండి. ఆవిడని ఇంకా ప్రేమగా చూడాలి. ఎందుకంటే ఆవిడలో కూడా దైవత్వం ఉంది. ఆవిడలో ఆ దైవత్వాన్ని మీరు గౌరవించండి. ఆవిడ జ్యోతి మీరు అన్ని కార్యక్రమాలు చేయించుకోవచ్చండి. ఆవిడకు కూడా అన్ని కార్యక్రమాలు చేయించండి. ఆ స్త్రీని ఏ విధంగా చూస్తున్నారంటే ఆవిడ మొహం చూస్తేనే తప్పు అనుకుంటున్నారు. ఆవిడ ఇంటికి పిలుస్తేనే తప్పు అనుకుంటున్నారు. ఏదో జరిగిపోద్ది అనుకుంటున్నారు. కానీ ఏదీ జరగదమ్మా. అసలు మనం చేసుకున్న దాన్ని బట్టి మనం జరుగుతుంది. ఒక స్త్రీని మనం అవమానించామంటే మన జీవితంలో మన మనస్సాక్షి ఎప్పుడో ఒకప్పుడు చెప్తుంది, అయ్యో ఆ స్త్రీని నేను అలా అన్నానే అని చెప్పి బాధ కలుగుతుంది. ఎందుకంటే ఎవరికి ఏది ఇస్తే అదే మనకి తిరిగి వస్తుంది అని చెప్పి మనకి ఒక భగవద్గీతలోని ఇట్లోనూ ఉన్నాయమ్మా ఇవన్నీ కూడాను. అందుకని ఏ స్త్రీని కూడా మీరు మరి ముఖ్యంగా ఈ భర్త కాలం చేసిన స్త్రీలను అస్సలు అగౌరవపరచద్దమ్మా. వాళ్ళని మీరు ఎంత ప్రేమగా చూస్తారంటే మీకు నిజంగా విశ్వం ఎంత అలా ఇస్తుందో మీకే తెలియదు. ఎందుకంటే అవన్నీ మేము అనుభవపూర్వకంగా మేము చేస్తున్నాం. ఎవరైనా భర్త కాలం చేసిన స్త్రీ మా ఇంటికి వస్తే ఆ స్త్రీమూర్తికి మేము బొట్టు పెడతాము. అన్ని మామూలు భర్త ఉన్న స్త్రీ ఇంటికి వస్తే ఎలాగో ఆ స్త్రీమూర్తికి కూడా మేము అలాగే ఇస్తామమ్మా. ఎందుకంటే ఆవిడలోనూ కూడా దైవత్వం ఉంది. ఆవిడేం తప్పు చేయలేదు. మన పైనుంచి తెచ్చుకున్న డిజైన్ ప్రకారంగా మనం చేసుకున్న మంచి చెడ్ల ప్రకారంగానే మన జీవితం జరుగుతుంది. కాబట్టి ఆ స్త్రీమూర్తిది ఏమి తప్పు కాదు. కూతురు అవ్వచ్చు, కోళ్ళు అవ్వచ్చు, ఫ్రెండ్ అవ్వచ్చు, ఎవరికొకరు కాలం చేయడం జరుగుతుంది భర్త. అది సహజం మరణం అన్నది. కానీ ఆ భర్త మరణం జరుగుతుంది. ఆ స్త్రీమూర్తికి శిక్ష వేస్తున్నారు. ఆవిడని కొన్ని సంవత్సరాలు అవాయిడ్ చేస్తున్నారు మాట్లాడితే తప్పని. అది మటుకు ఎవరో చేయొద్దమ్మా. అందరూ ప్రేమగా హక్కు చేర్చుకుని ఆ శ్రీమూర్తికి ఇంకా సహకారం చేయండి. ఆ శ్రీమూర్తితో మీ ఇంట్లో పెళ్ళిళ్ళు వచ్చినా చేసినా ఆవిడని ఆహ్వానించి మామూలు స్త్రీలకు ఎలాగ గౌరవిస్తున్నారు అలాగే ఆ శ్రీమూర్తికి గౌరవం ఇవ్వండమ్మా. ధన్యవాదాలు.